అరుణ నా బిడ్డకు తల్లయిందని నాకప్పుడు తెలియదు. పాపం పిచ్చి తల్లి, నీ మోసానికి బలవుతుందని అప్పుడు తనకే తెలియదు. అమెరికా వెళ్ళాక అనుకోని పరిస్థితుల్లో వేరొకరిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఒకటి తెలియక చేశావు, ఇంకోటి అనుకోకుండా చేశావు. ఇప్పుడు ఏమనుకుని వచ్చావు? పాపం అరుణ ఎంతగా బాధపడిందో. ఆ పాపం నాకు శాపమై తగిలింది. పిల్లలు లేరు. ఈ మధ్య నా భార్య కూడా క్యాన్సర్తో చనిపోయింది. కోట్లు సంపాదించాను. వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం పోగొట్టుకున్నానో తెలిసింది. ఇప్పుడు ఇండియా గుర్తొచ్చిందా? మమకారాలు పొంగుకొచ్చాయా? నేను ఇండియా వదిలి వెళ్ళేటప్పటికే అరుణ గర్భవతిని, ఆ బిడ్డ నీకు అప్పగించిందని ఈ మధ్యనే తెలిసింది. ఎంతో ఆశతో నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. నేను అరుణ ప్రేమ కోసం ఎంతో ఆశపడ్డాను. ఆమె బతుకు పాడైపోయిందని తెలిసాక ఆమెను బతికించుకుంటే చాలనుకున్నాను. కానీ లాభం లేదే. పురుట్లోనే Then what about my son? తెలీదు. హనుమంతు వాడిప్పుడు బిలియనే. ఎక్కడున్నాడో తెలిస్తే చెప్పు. వాడికి వాళ్ళ అమ్మకి నేను చేసిన అన్యాయానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. తెలియదా నాకు? ప్లీజ్ హనుమంతు. నిన్ను చూస్తే నాకు జాలేస్తుంది. నీ అంత ఆస్తిపరుడు ఎవరు నా ముందు ఇలా చేజాల్సి నిలబడలేదు. ఒకప్పుడు అరుణని గుండెల్లో పెట్టి కాపాడుకోవాలనుకున్నా. ఇప్పుడు గోడ మీద పెట్టి పూజించుకుంటున్నాను. నాకంతే తెలుసు. నీ కొడుకు ఎక్కడున్నాడో, ఏమయ్యాడో నాకు అసలు తెలియదు. నేను డబ్బు సంపాదించానే కానీ భాగ్యవంతుణ్ణి కాలేదు. నాకంటూ ఎవ్వరూ లేని నిర్భాగ్యుణ్ణి. వస్తాను. అరుణ, క్షమించు. అబద్ధం ఆడాను. అంటే నా కొడుకు అదే నన్ను అందు నాకు దూరం అయిపోతాడని భయంతో వాడి కన్న తండ్రితో అబద్ధం ఆడాను. తప్పే కదా? తప్పే. వాడు కోట్ల డబ్బుకు అధిపతి అవుతుంటే అడ్డుపడ్డం తప్పు. నేరం. నిజమే. నువ్వు చెప్పేదాకా నాకు తెలియలేదు చూడు. అరుణ, నీ కొడుకు కోటీశ్వరుడు, చాలా గొప్పవాడు. ఇప్పుడే వాడి కన్న తండ్రి దగ్గర నిజం చెప్పేస్తాను. సారీ, నిజం చెప్పేస్తున్నాను. ఫైనల్ గా దొరికిపోయాడు రా. ఆడికి బొర్లేదని ముందే తెలుసులే. అయినా పెద్ద కామెడీ జరిగిందనమాట. ఏం దుర్గేష్, క్యాంటీన్ సామాన్ అంతా ప్యాక్ చేసేస్తున్నావు? ఏం లేదమ్మా, ఈ రోజుతో మీకు నాకు ఈ క్యాంటీన్కి రుణం తీరిపోయిందమ్మా. ఏ క్యాంటీన్ కాంట్రాక్ట్ అయిపోయిందా? అవును సార్, ఈ క్యాంటీన్ మీద బ్యాంకులో అప్పు తెచ్చింది మా ఆవిడ పెద్ద ఆపరేషన్ ఖర్చు అయిపోయింది. ఇటు క్యాంటీన్ కట్టలేకపోతున్నాను, అటు బ్యాంకు వాళ్ళు నోటీసుల మీద నోటీసులు జారీ చేస్తా ఉన్నారు. ఎంత కట్టాలి? నా దగ్గర నా దాంట్లో ఓ 50,000 తగ్గిందమ్మా. అయితే నువ్వు ఖాళీ చేసేసి వెళ్తావా? రాంబాబు, నువ్వు ఒక వారంలో సిగరెట్లకు ఎంత ఖర్చు పెడతావు? పక్క వాళ్ళదైతే 5 ప్యాకెట్లు, నాదైతే హాఫ్ ప్యాకెటే. సీరియస్ ప్లీజ్. 400. ఓ వారం సిగరెట్లు తాగడం మానేసి ఆ డబ్బు దుర్గేష్కి ఇచ్చే. నీలు ఈ నెల శారీ కొండం మానే. సుధా నేను గుట్కా మానేస్తాను. మనం బ్యాడ్ హ్యాబిట్స్ మానేస్తే ఓ కుటుంబం రోడ్డు మీద పడకుండా ఆగుతుందంటే అంతకన్నా ఏం కావాలి? పద్దు నువ్వే మానేస్తున్నావు, పిసినారుతానవా? దుర్గేష్ ఈ నెల శాలరీ నీకు ఇచ్చేస్తా. రేయ్ పద్దు చాలా మంచి ఆలోచన,
మనకు అసలు ఆ థాట్ అని వచ్చిందా? గుడ్ పద్దు. పద్దమ్మ, నువ్వు ప్రతిరోజు నా క్యాంటీన్ ఎత్తివేస్తా అనేదానివి. ఈ రోజు నిజంగా నా క్యాంటీన్ ఎత్తివేసే టైంకి నన్ను నా క్యాంటీన్ కాపాడవమ్మా. ఆ దేవుడు నిన్ను చల్లంగా చూడాలని పూజిస్తానమ్మా. పక్షికింత ధాన్యం, పశువులకింత గ్రాసం, మనిషికింత సాయం. ఇవే కదా నిజమైన పూజలు. హాయ్ పద్దు. నందు ఉండగా నువ్వు ఒక్కదానే పని చేయటమా? నేను ఎంత బాగా మడత పెడతాను తెలుసా? ఒకసారి మడత పెడితే అసలు ఇస్త్రీ కూడా అక్కర్లేదు. ఇది ఎలా మడత పెట్టాలి? రాని పని గురించి తెలుసుకుంటే తప్పేంటి? ఇట్టివు అన్ని పనులు తలదూర్చుకో. అంత కోపం దేనికి? ఫస్ట్ టైం కదా, నేర్చుకుంటా. ఇటివు వద్దని చెప్పాను కదా. నీ సోషల్ సర్వీస్ బయట చూపించు, నాకు అవసరం లేదు. చీర కట్టడం రాదంటది, బట్టలన్నా మడత పెడదామంటే ఫేస్లో ఎక్స్ప్రెషన్ ఎంత తగ్గిందా? అర్థం చేసుకుంటుందిలే. అంకుల్ నందు రూమ్ లోనే ఉన్నాడు. ఇవ్వండి. పర్లేదు నేను తీసుకొస్తాను. నందు, నానా నువ్వేంటి ఇలా వచ్చావు? ఏముంది, ఏదైనా మర్చిపోయి ఉంటావు, అది ఇవ్వడానికి వచ్చి ఉంటారు. మర్చిపోయింది ఆడు కదమ్మా, ఆడిని కన్న తండ్రి. ఇడిగో. నీ కొంట్లో బానే ఉందా? ఈయన కన్న తండ్రి ఏంటి? బాబు ఒక్క నిమిషం, నువ్వు చెప్పు నాన్న. నిన్న ఆ దేవత నా చేతిలో పెట్టి కన్ను మూస్తే నిన్ను పెంచిన వాడిని గాని నేను కన్నవాడిని కానరా. అడుగు, ఆయనే. అవును బాబు. నేను నమ్మను. అదిగో అమ్మాని గోడ మీద బొమ్మను చూపిస్తాను. ఇదిగో నాన్నని కోట్లు సంపాదించిన పెద్ద మనిషిని నీ ముందు ఉంచితే నమ్మోరా? అసలు నా మీద నమ్మకం తగ్గిందా నీకు? బాబు, జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను. నన్ను క్షమించు. నా వ్యాపారం, నా ప్రాపర్టీస్, నా డబ్బు, ఇక నుండి అన్నీ నీవే. నువ్వు నాతో వస్తే చాలు. నాన్న నిజమైన ఆస్తి ఏంటో ఇప్పుడు తెలుస్తోంది బాబు. ఏది ఇంకోసారి నాన్న అని పిలు. నాన్న లోపల పదండి. ఏం తీసుకుంటారు? టీ, కాఫీ, హార్లిక్స్? నో థ్యాంక్స్ మై సన్. నాకేం వద్దు. నువ్వు నాతో యుఎస్ చేయాలంతే. ఉన్న పళ్ళంగా అన్ని వదులుకుని రావాలంటే ఏముంది ఇక్కడ? నా 25 ఏళ్ళ జీవితంలో ఆ జీవితంలో నేను చేసిన అప్పులు. పర్వాలేదు లేరా, నా బైక్ నేను విడిపించుకుంటా. నువ్వు చించేసిన విఐపి బండిని కూడా నువ్వు కొనేవక్కర్లేదు. ఎన్ని కోట్లైనా పర్వాలేదు. నీ అప్పులన్నీ ఒక్కరోజు, జస్ట్ వన్ డే నేను తీర్చేస్తాను. అప్పుడు వస్తావా? వస్తాను. సో కమ్, లెట్స్ నాట్ వేస్ట్ ద టైం. ఇప్పుడే వచ్చినా. రేపు పొద్దున వెళ్ళాలి నాన్న, చాలా దూరం నుంచి వచ్చారు, అలసిపోయి ఉంటారు. రెస్ట్ తీసుకోండి. ఓకే, అప్పుడైతే మనం మన గెస్ట్ హౌస్కి వెళ్దాం. ఓకే. నందు వాళ్ళ నాన్న చాలా రిచ్ తెలుసా? ఇక్కడికి వచ్చారా ఆయన? నువ్వు చూసావా? నాకు ఇవ్వాల్సిన 5,000 ఇచ్చేసారు కూడా. ఎంత అమౌంట్? ఇంట్రెస్ట్తో కలిపి 36,000 సాబ్. ఇదిగోండి మీ బైక్ కీస్, బయట పార్క్ చేసినాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఏయ్, బండి తుడిచిపెట్టు. ఎరా కీసిస్తున్నావు, వెళ్ళమనా? బయలుదేరు. సో వాట్ ఎల్స్ కెన్ ఐ డూ ఫర్ యు మై సన్? టెల్ మీ. ఒకటే, కొంచెం పెద్ద అమౌంట్ ఉంది. జంగయ్యకి ఇవ్వాల్సిన 5 లక్షలు ఇచ్చేస్తే నాకున్న అప్పులన్నీ తీరిపోయినట్టే. అంతే కదా? నో ప్రాబ్లం. సో టుమారో ఐమ్ గానా అప్లై ఫర్ మై సన్స్ వీసా. ఓకే. సో పద్దు, హాయ్. నందు ఇప్పుడు బిగ్ షాట్ అంట కదా, మీ ఇంట్లోనే ఉంటున్నాడుగా. ఈ పాటికి స్ట్రాంగ్ అని ఫౌండేషన్ వేసుంటావు. నువ్వు చాలా లక్కీయే.
నమస్తే నమస్తే. ఏం సంగతి? ఎవరైనా? ఐఎమ్ శ్రీధర్, నందూస్ ఫాదర్. మా అబ్బాయి మీ దగ్గర తీసుకున్న అప్పు తీర్చడం కోసం వచ్చాను. మీ నాయన మస్తు పైసలు లెక్క కొడుతున్నాడు. మరి నా తాను అప్పు ఎందుకు చేసినవరా? నాకు నిన్నే తెలిసింది జంగయ్య. నా అప్పులన్నీ తీర్చి అమెరికాకి తీసుకెళ్ళడానికి వచ్చారు. చాలా లేటుగా వచ్చిండు కదా? అవును, 24 సంవత్సరాలు లేట్గా. ఇక్కడ 24 గంటలు లేట్. ఈ జంగయ్య వసూల్లా పక్కా ఉంటాడు తెలుసు కదా. నిన్నతోటే టైం అయిపోయింది. కావాలంటే ఇంట్రెస్ట్ ఎక్కువ వేస్తావు అంతే కదా? ఏమ్రా అగ్రిమెంట్ సంగతి మీ నాయనతో చెప్పలే? ఏం తనక పెట్టినావు చెప్పు. ఏంట్రా చెప్పు. కళ్ళు గుండె అని స్టాంప్ పేపర్ మీద కూడా రాసిచ్చిండు. వాట్? కళ్ళు గుండెనా? ఆర్ యు కిడ్డింగ్? వాట్ నాన్ సెన్స్. ఏంట్రా ఇండియాలో ఇవి కూడా తాకట్టు పెట్టుకుంటారా? లుక్, ఇది ఏ కోర్టులో చెల్లదు. ఇలాంటి అగ్రిమెంట్ చేయించుకున్నందుకు జైల్లో పెట్టిస్తాను. నానా నేను ఏం నందు, మీ నాయన చాలా గరం అవుతుండు. జర సంజాయించు. ఇచ్చిన మాట కదర్ చేయకపోతే ఈ జంగయ్య సంగతి తెలుసు కదా. ఇలాంటి వాడి దగ్గర అప్పు చేసావేంటి బాబు? మనిషి బతికుండగానే గుండె కళ్ళు ఎవరైనా తీసుకోగలుగుతారు? నేను తీసుకునేది కాదు, నీ కూడా ఇస్తానన్నాడు. ఏం నందు, ఆ రోజు ఇచ్చిన మాట మీద నిలబడతానన్నావు. నేను ఎప్పటికీ అదే మాట మీద ఉన్నాను. లేట్ అయిన విషయం తెలియక వచ్చాను. సారీ. చూడు, నీకెంత కావాలో చెప్పు. 1 కోటి, 2 కోట్లు చెప్పు. నీ కొడుకు గుండెకి కోట్లతో రేట్లు కొడుతున్నావా? ఓకే ఫైన్, నువ్వే చెప్పు. ఎంతైనా సరే ఇప్పుడే ఇస్తాను. రైట్ నౌ. నాకు నందు గుండెనే కావాలి. రైట్. ప్లీజ్ గో టు హెల్. రేపే నందు నాతో పాటు అమెరికా తీసుకెళ్తున్నాను. ఎవడంతాడో చూస్తా. రా బాబు. నేనే బాబా. డోంట్ వరీ నందు, వాడేం చేయలేడు. ఇలాంటివి ఏ కోర్టు ఒప్పుకోదు. ట్రస్ట్ మీ. తుడుచుకోండి. థ్యాంక్ యూ. ఏంటి ఏదో చెప్తానని తీసుకొచ్చావు? చెప్పవా? అది చెప్తాను. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ సార్. 2 ఐస్ క్రీమ్స్. అంతేనా? ఏయ్, నాకు ఒక స్ట్రాబెరీ వెనిలా 2 కలిపి ఒకే కప్లో ఇచ్చే. ఓకే మేడం. అక్కడ ఉంది రెస్టారెంట్. 1 సెకండ్. చా, చెప్పలేకపోతున్నానేంటి. ఈరోజు నీ డ్రెస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. కోటిలో ఫుట్పాత్ మీద కొన్నా. నేను కాదయ్యా, మన ఇద్దరమేగా ఉన్నాం. ఈడొకడు. ఐ లవ్ యూ. అయ్యో బాబోయ్, నేను ఆ టైప్ కాదండి. నా కర్మ, నేను ఆ టైప్ కాదయ్యా. చిసే చెప్పేస్తా. ఎందుకింత లేటు? ఇంకా లేచేవాడు చెప్పారు. అది 1 సెకండ్. హలో, ఏంటి? వస్తున్నా. పద్దు బయలుదేరదాం. ఐస్ క్రీమ్ అర్జెంట్ దా. మనం అర్జెంట్గా RLM హాస్పిటల్కి వెళ్ళాలి. ఎందుకు? అదా చెప్తా. డాక్టర్, కమల తాలూకు వాళ్ళు వచ్చారు. హలో, ఇలా కూర్చోండి. కూర్చో. ఏమైందండి? అమ్మాయి ఏదో నాటుమందు మింగటం వల్ల ప్రాణం మీదకి వచ్చింది. అభాషణ చేయకపోతే ప్రాణానికే ప్రమాదం. మరి వెంటనే చేసి కాపాడండి. తండ్రి గాని భర్త గాని సంతకం పెట్టాలి. ఎక్కడ పెట్టాలి? ఇక్కడ. డాడీ, మెల్లగా. ఏమైంది? నెల క్రితం ఏం జరిగింది? మీ అమ్మాయి డబ్బున్న కుర్రతో తిరుగుతుందన్న కసితో నేను వాడిని కొట్టానని నన్ను తిట్టారు. అయితే ఆ తిట్లేవో మీరు మీ అమ్మాయి నెల క్రితం తిట్టుంటే నెల తప్పేది కాదు సార్. అబార్షన్కి భర్తగా నేను సంతకం పెట్టాల్సి వచ్చేది కాదు. ఎంత పని చేసే ఆగండి. ఇలా కాని ఖర్చు లేకుండా ఎవడో కూడా వచ్చి తాళి కడతాళ్లే అని ఆశించే మీకు ఇలా తిట్టే హక్కు లేదు.
ఆడపిల్లలు కదా అని స్వేచ్ఛనిచ్చాను. స్వేచ్ఛ అంటే బరితెగింపు కాదు సార్, తన కాళ్ళ మీద తను నిలబడగలిగే ఆత్మస్థైర్యం. అసలు ఎంత జరిగినా కన్న తండ్రి నాకు చెప్పకుండా వీడెవడికో చెప్పేవంటే దరిద్రుడా. మీకు కాకుండా నాకు ఫోన్ చేసినప్పుడే అర్థం చేసుకోవాలి మీరెంత బాధ్యత వెళ్తాంటారో. ఈ అమ్మాయిని చూడండి, ఇంటికి మగ దిక్కు లేదు, తనే దిక్కై నెల మొత్తం ఆదాలు చేసి ఫస్ట్ తారీఖల్లా ఖాతాలు కడుతుంది. ఈ వయసులో ఉండే చిన్న చిన్న కోరికలు, డబ్బులు ఖర్చు చేసే అర్థాలు లేకుండా నా కుటుంబం నా వాళ్ళు అంటూ రూపాయి రూపాయి కూడ పెడుతూ శ్రమ పడుతుంది. అందుకే ఈ అమ్మాయి అంటే నాకు చాలా గౌరవం. చూడు, ఇట్స్ జస్ట్ అన్ యాక్సిడెంట్ అనుకో. ఇలా నువ్వు సూసైడ్ చేసుకోవాలనుకోవటం చాలా తప్పు. ఇక నుంచైనా బాగా చదువుకో. అలాగే అన్నయ్య. నిజంగా నువ్వు పొగడతలు తెగడతలు మనకుంది. ఎలా నందు, ఓ భర్తగా సంతకం పెట్టి అబార్షన్ చేయించావు, ఓ అన్నగా ఇంటికి తీసుకొచ్చి దించావు, చిన్నవాడివైనా పెద్ద మనసు చూపించావు. నిన్ను చూసి నేను సిగ్గుపడుతున్నానయ్యా, నన్ను క్షమించు. అయ్యో, సిగ్గుపట్టాలు కాళ్ళ మీద పట్టాలు మానేసి మీ కుటుంబానికి పెద్దగా నిలబడండి. వస్తా. నా నూరెళ్తూ పద్దు ప్రపోజ్ చేయమన్నాడు రా. రోజుకి 12 గంటలు ఒకే ఇంట్లో ఉంటూ ఒకే ఆఫీసులో పనిచేస్తున్నావు, చెప్పి చావచ్చుగా. చెప్పాలనే ఉంది, దానికి ప్రాపర్ మూడ్, ప్రాపర్ టైమింగ్ కావాలరా. జంగయ్య గారు బాగున్నారా? నందు, సిగరెట్ పొగ గుండెని ఖరాబ్ చేస్తుంది, తెలుసు కదా. నందుకు అలవాట్లేదండి. తాగేటోని పక్కన కూడా నిలబడకూడదు. పడేసాను సార్. నందు పలాచా లవ్వా పోరీలు హార్ట్ ని బ్రేక్ చేస్తారు, లవ్ కూడా గుండెకి మంచిది కాదు. సమజైందా? నేను చెప్తూనే ఉన్నాను కదా వాడు చాలా డేంజరస్ అని, విన్నావా? ఇంకా నయ్య ముక్కు తాకట పెట్టలేదు. ఈ ముక్కు నాది, చేద్దాడికి వీల్లేదని చెప్పినా చెప్తాడు. చాయ్ తాగుతారా బాబు? 3 చాయ్. నేను ఇందక్కడి నుంచి నేను వెతుకుతున్నా, నీకు మ్యాటర్ చెప్పాలి నందు. నందు కూడా మీకు మ్యాటర్ చెప్పాలి, చెప్పరా? అలాగా, నువ్వే ముందు చెప్పేయి. నువ్వు చెప్పు ముందు. ముందు నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. లేడీస్ ఫస్ట్, ఓకే? సరే, నేనే చెప్తా. అమెరికా నుంచి మా బావ వస్తున్నాడు. బావా? మా అక్కకి కాబోయే మొగుడు. గోవిందా, నువ్వు ఉన్నావయ్యా. ఎస్. మా అక్కకి పెళ్ళంటే నీకెందుకు అంత సంతోషం? అది మా వాడి క్యాటరైజేషన్ అంతా ఓ మంచి పని జరుగుతుంది కదా, ఆనందం ఎక్కువై. అది మావయ్య వాళ్ళు అమెరికా నుంచి వస్తున్నారు. ముందు నిశ్చితార్థం, తర్వాత పెళ్లి. ఏమో నాకు చాలా కంగారుగా. మాకు మాత్రం సంబరంగా ఉందిలే. మీరే దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేయాలి, ఓకేనా? షూర్ పద్దు, ఈ నిమిషం నుంచి ఆ పని మా మీద వదిలే. మీ బాధ్యతలు అయితే మా బాధ్యతలు కాదా? మీ బంధువులు అయితే మా బంధువులు కారా? ఖర్చులు మాత్రం నీవేగా. ఏయ్ నోర్మై, నీకెప్పుడు డబ్బు గోలేనా? ఏంటి నువ్వు డబ్బుల్ని గోలంటున్నావా? సాయంత్రం షాపింగ్కి వెళ్ళాలి, ఇంటికి వచ్చి లిస్ట్ తీసుకో. పద్దు వాళ్ళ అక్కకి పెళ్ళైతే నీ క్లయింట్ క్లియర్. ఏం తీసుకుంటావు? కాఫీ. కాఫీయా? వైన్ వద్దా? మీ ఇండియన్ గర్ల్స్ అంతే, మారరు. 1 కాఫీ 1 బియర్. ఓకే. కాఫీ వేడిగా ఉండాలి, బియర్ షుడ్ బి చిల్డ్. ఓకే. ఇది అదైనా ప్రాబ్లం అవుతుంది. షూర్ సార్. ఎలా చెప్పాను? తలనొప్పిగా ఉంది. మీ ఇండియన్ గర్ల్స్ తో ప్రాబ్లం ఇదే, ఎక్కువగా ఆలోచిస్తారు. మీ దగ్గర ఆలోచించరా? అన్నిటికీ ఆలోచించరు. పదు, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? షాక్ తిన్నావా? రాంగ్ క్వశ్చన్ అనుకుంటా. ఉన్నారు. ఐ లైక్ ఇట్. పేరేంటి? అవసరం ఇష్టం లేకపోతే చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ప్రీ మ్యారిటల్ సెక్స్ మీద నీ ఒపీనియన్ ఏంటి? షాక్ తిన్నావా? ఇండియన్ గర్ల్స్ ఇచ్చే ఆన్సర్ నాకు ఆల్రెడీ తెలుసు. హలో, నా ఒపీనియన్ లో ఏ ప్రాబ్లము లేదు. పెళ్లికి ముందు సెక్స్ అంటే తప్పే ఉంది. షాక్ తిన్నావా? పద్దు, జస్ట్ ఎస్ ఆర్ నోలో ఆన్సర్ చెప్పు నాకు. ఆర్ యూ అ వర్జిన్? షాక్ తిన్నావు కదా? ఇష్టం ఉంటేనే చెప్పు.
నో షాక్గానే ఉంటావు కానీ నిజం చెప్పాలి కదా. I like it. I like your frankness. మనీవని పట్టించుకో. ఇండియా అంతా బ్యాక్వర్డ్ ఉంటుంది అనుకున్నాను. I was so wrong. Next Sunday. మన ఎంగేజ్మెంట్. Waiter, champagne. అంత పెద్ద బద్దం చెప్పావా? అవును, సిగ్గు లేకుండా చెప్పాను. సిగ్గు వదిలేసి చెప్పాను. అలా చెప్తే నన్ను వదిలేసి అక్కని పెళ్లి చేసుకుంటాడేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఆ యోయోగాడు ఐ లైక్ ఇట్. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? బాగా ఆలోచించాను. నందు, దీనికి ఒకే ఒక సొల్యూషన్. ఏంటది? నువ్వు హెల్ప్ చేయాలి. కొంచెం కష్టమే, వదిలే. ఏం చేయాలి? చెప్తాను. ఇప్పుడు స్టోరీ చెప్పాలంటే నేను నువ్వు చాలా డీప్ లవ్ లో ఉన్నాం. అలా నటించాలంతే. కొంచెం కష్టమే కదా, కానీ నా కోసం, అదే మా అక్క కోసం చేస్తావని నాకు తెలుసు. చేస్తావు కదా. నందు, లాజిక్ ఏంటంటే నేను వర్జిన్ కాదని చెప్పినా అది వాడు చాలా తేలిక తీసుకున్నాడు. కానీ వాడి కళ్ళ ముందే మనిద్దరం చాలా క్లోజ్ గా మూవ్ అయితే వాడు భరించలేడేమో అని నా ఐడియా. అప్పుడైనా వాడు నన్ను వదిలేసి అక్కని చేసుకుంటాడేమో. నందు, అక్క జీవితాన్ని నువ్వే నిలబెట్టాలి. ప్లీజ్ నందు, ఇవి చేతులు కావు. అవి చేతులే. మీరు మీ అవసరానికి వాడి బాడీ పార్ట్లు మార్చేయకండి. వాడు బాగానే నటిస్తాడు. కాదు జీవిస్తాడు. ఏరా, మీరు పదండి. నిజంగానా? నిజంగానే. You're so sweet, Nandu. Thank you. రేపు కలుద్దాం. Thank you. జీవితంలో తండ్రి దగ్గర ఒక రోజు కొడుగ్గా నటించాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రేమించిన అమ్మాయి దగ్గరే ప్రియుడిగా నటించాల్సి వస్తుంది. ఏం జీవితం రండి. మీ గుండె బాగా దెబ్బతినుంది. ట్రాన్స్ప్లాంటేషన్, అదే గుండె మార్పిడి తప్పదు. వీలైనంత త్వరగా చేయించుకుంటే మంచిది. లేకపోతే బతకడం చాలా కష్టం. చూసి ఎంతకాలం అయిందిరా? అదేరా మొన్నే కదా అమెరికా వచ్చింది. అదేరా ఏరు మీద కురుపు వస్తే తీర్చుకోవడానికి వచ్చాను కదా. అవునవునులే, నువ్వు ఎమ్మెల్యే అయ్యాక ఇండియాలో తక్కువ, ఫారెన్ లో ఎక్కువ ఉంటున్నావు కదా. నమస్తే సార్. నమస్తే. ఈ అబ్బాయి భలే ముద్దుగా బొద్దుగా ఉన్నాడు. మనం పెంచుకుందామా? ఇది పెంచుకునే వయసా? దీన్ని నేను ఎత్తుకెళ్ళొచ్చా? దేనిరా? బ్యాగన్ సార్. తీసుకో. పదరా. అలాగే. నా చెల్లెలు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఎరా ఈ అమ్మాయిన కాబోయే కోళ్ళు? మా పెద్దమ్మాయి అండి. ఆ యోయోగాడు వింటుండగా ఐ లవ్ యూ చెప్పాలి. ఐ లవ్ యూ. అయ్యో, అలా నీరసంగా కాదు, చాలా ఫీల్ తో, కొంచెం డీప్ గా, ఎనర్జీ. ఓకే, లైక్ వద్దు. ఐ లవ్ యూ. నువ్వు లేకుండా నేను ఉండలేను. నేను చూశాకే ప్రేమ ఇంత మధురంగా ఉంటుందని తెలిసింది. సారీ బ్రదర్. ఎమ్మెల్యే అంకుల్ వచ్చారు.
డాడీ పిలుస్తున్నారు పద. ఐ హెల్ప్ యూ పద్దు. పద్దు నందు అదిగోరా ఆ అమ్మాయి నా కాబోయే కోడలు. పిల్ల బాగుందిరా. అవును, ఆ పిల్ల పక్కనుంది ఎవడరా? పదూస్ బాయ్ ఫ్రెండ్ అంకుల్. అదేంట్రా బాయ్ ఫ్రెండ్ అంటాడు? మరి అదే కాలం మారిపోయింది కదా, ఇప్పుడు అంత వెస్టర్న్ కల్చర్. ఏంటో. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. ఎంత బాగున్నాడో. నువ్వు ఇట్లా రాజ్యం, నువ్వు అడుపో. అదా ఎరా, ఏకంగా మీ అబ్బాయికి ఒకేసారి పెళ్లి జరిపిస్తే పోలా, మళ్ళీ మళ్ళీ రాకుండా. నిశ్చితార్థం తర్వాత పెళ్లి దాకా వాడి నిశ్చయం మారకుండా ఉంటే చేద్దామని. అయితే వీడు ఖచ్చితంగా రాజకీయాల్లో పనికొస్తాడు రా అబ్బాయి. ఏం చేస్తున్నావు నందు? మీ బావ తోలు తీద్దామని. అదే మీ బావ కోసం మామిడి పండు తోలు తీస్తున్నా పద్దు. నువ్వు తోలు నమ్మలేవా బావా? నీ పళ్ళు అంతవేకా? నో, ఆ తోలు మీద ఈ ఇండియన్ ఫర్టిలైజర్స్, ఈ పొల్యూషన్, ఇట్స్ నాట్ హైజీనిక్ యు నో. ఇదిగో టిష్యూ పేపర్లు బాత్రూమ్ లో తుడుచుకోవడానికి. ఏ థాంక్స్. ఎకానమీ సైజ్ లేవా? తుడుచుకోవడానికి ఏదోట్లే. వెరీ హైజీనిక్. వాట్? అయ్యో ఎంత రక్తం! రాంబాబు బ్యాండేజ్ తీసుకురా. నువ్వు తోలు తీయడం ఎందుకు? వేలు కట్ చేసుకోవడం ఎందుకు? చాలా నొప్పిగా ఉందా నందు? నోట్లో పెట్టుకుంటే లేదు పద్దు. అవునా? నొప్పి తగ్గిందా? బాయ్ ఫ్రెండ్ వేలు తెగితేనే ఇంత రియాక్ట్ అవుతుంది, కట్టుకోబోయేడు వేలు తెగితే ఇంకేవుతుందో. కంగారు పడుతుంది. చా పదు పదు పదు, వేలు తెగింది, వేలు తెగింది. పద్దు ఉండు నందు. అయ్యో దీనికైతే డాక్టర్ని పిలవాల్సిందే. ఉండు ఉండు ఉండు. హలో డాక్టర్ అంకులా? నేనే. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? గుమ్మడికాయ వడియాలా? నాకు చాలా ఇష్టం అంకుల్. అయ్యో మర్చిపోయాను, మా బావకి వేలు తగ్గిందట. ఏం చేయాలి? అంతేనా? సర్లేండి, నేను తర్వాత మాట్లాడతాను. బాయ్ అంకుల్. బాయ్. టెన్షన్ పడకు బావా, ఏం కాదు. కొంచెం సున్నం పెడితే ఓకే అట. నందు పదు నందు. సున్నం సరిపోద్దా? పద మన రూమ్కి వెళ్దాం. యూట్యూబ్ బావా వేలు తెగింది కదా, అన్నం నేను తినిపించినా? సున్నం పెట్టే వాళ్ళని కాదు, అన్నం పెట్టే వాళ్ళని చేసుకోవాలి. నందు సారు వాళ్ళ నాయనని తీసుకొచ్చిండు. ఇట్టే గుర్తుపట్టినా. అరే సేమ్ టు సేమ్ ఇట్టో ఫోటో లెక్కనే ఉన్నాడు. నెగిటివ్ ఒకరిది, ప్రింట్ డెవలప్మెంట్ వేరొకరిది. అంటే పద్దుని ప్రేమిస్తున్నావని నేను చెప్పనప్పుడే చెప్పుంటే. మనం చెప్తేనే తెలుసుకోవాల్సింది కోపం, చెప్పకుండా తెలుసుకోవాల్సింది ప్రేమ. అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకు? వాళ్ళ బావ మనసు మారి సీతం చేసుకుంటే పద్దు సంతోషిస్తుంది. ఇప్పుడు మనకు అది ఇంపార్టెంట్. 25 ఏళ్ల క్రితం నేను ఒక అమ్మాయిని ప్రేమించాను రా. హఠాత్తుగా ఓ వ్యక్తి ఊడబడి మా ప్రేమ కథను పాడు చేశాడు. నా కొడుకు అదే పోలిక రావాలా? నీ కథకేమైందన్నా? నీ ప్రేమ సత్యమైంది, అదే గెలిచిందిగా. నీ విషయంలో మాత్రం ఊరుకోను, నీ ప్రేమను గెలిపించి తీరుతాను. నా ప్రేమ సత్యమైంది అయితే మీరేం గెలిపించక్కర్లేదు. అసలు పద్దు గురించి చెప్పాలంటే తనలో ఉండే ఆ ఎనర్జీ గురించి చెప్పాలి. బా ఏం ఎనర్జీ, ఏం ఎనర్జీ. డాక్టర్ బాగున్నారా? మీరు నన్ను గుర్తుపట్టలేదా? ఓ మీరా? మీ ఆవిడకి అభాషణ అయింది కదూ, ఇప్పుడు ఎలా ఉంది? ఆవిడ మా ఆవిడ కాదు, నా ఫ్రెండ్ అంతే. ఇప్పుడు అమ్మాయి బానే ఉంది. ఓకే వస్తానండి. సరే రమేష్ నన్ను హాస్పిటల్ దగ్గర నందు నందు పద్దుకి అబార్షన్ కూడా అయిపోయిందా? ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి. ఎలా ఎలా ఏంటండి? ఎలా
మీరు కూడా మరీను చిన్నపిల్లలాగా. అదే ఏ పొజిషన్ ఏ పరిస్థితిలో జరిగింది? వర్షం కురిసిన రాత్రి పద్దు వాళ్ళ ఇంట్లో గొడుగు లేదు పాపం. గొడుగంటే గొడుగండి, మీరు ట్రోల్ కట్ చేస్తే నేను చెప్పను. పద్దు గొడుగు కోసం పైకి వచ్చింది. అదే సమయంలో నేను ఒంటరిగా ఉన్నాను. ఒంటరిగా బలహీన క్షణంలో పద్దు పిసినారితనం ఎంత పని చేసిందా? గొడుగు కొనుక్కోవచ్చుగా. ఇదంతా విధి ఆడిచిన వింతలాటకం. మనం పైవాడి చేతుల్లో కీలు బొమ్మలం. మీకెలా తెలుసు? మేము తెలిసి మళ్ళీ చూస్తామమ్మా. తాగి చాలు పద. There's no privacy there, Patu. మీ అమ్మ, మీ చెల్లి, ఇంకెవడో గొట్టంగాడు మాట్లాడుకోనివ్వకుండా డిస్టర్బ్ చేస్తారు. ఏం మాట్లాడాలి? లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. నిన్ను చేసుకోబోయేది నేనైతే నీ గురించి డీటెయిల్స్ ఆ నందుగాడు తెలియడం ఏంటి? ఐ డోంట్ లైక్ ఇట్. బాధగా ఉందా బావా? ఇగో అంత బాధగా ఉంటే నన్నెందుకు పెళ్లి చేసుకోవాలి? అక్క లాంటి అమాయకురాల్ని వర్జిన్ని చేసుకోవచ్చు కదా. మీ అక్క సంగతి వదిలే. ఆ డాక్టర్ నందుతో మాట్లాడడం విన్నాను నీ అబార్షన్ గురించి. బావా అది నువ్వు అబార్షన్ చేయించుకోకపోయినా ఆ బిడ్డతో నేను యాక్సెప్ట్ చేసుకునేవాడిని కదా. పద్దు, బై నౌ యూ షుడ్ బి నోయింగ్ నేను ఎంత బ్రాడ్ మైండెడ్. మజిలీడాడు 100 రూపాయలు చేయి. 100? ఎందుకు? నందు అలాగే ఇస్తాడు. ఇలా అద్దాలు వేసుకొని కూర్చుంటే ముద్దులు పెట్టుకుంటున్నావేమో అని వీడు అనుమానం. ఇండియా What did he mean by that? What did he mean by that? He means నీకన్నా నాకు నందే బెటర్ జోడి అని. Enough! I can't take it anymore. ఆదివారం అంటే ఎల్లుండి మన ఎంగేజ్మెంట్ కాదు, పెళ్ళే ఫైనల్. పద్దు, నువ్వేంటి ఈ టైంలో? ఏమైంది? తెల్లారితే నా పెళ్ళి. అవును, అయితే ఇఫ్ యూ డోంట్ మైండ్ నీ దగ్గర కాసేపు ఏడవచ్చా? చిన్నప్పుడు ఏడుస్తుంటే నాన్నొచ్చి తల మీద చేసి ఊరుకోరా కన్నా నువ్వు కోరుకుంటే జరుగుతుంది అని ఓదార్చి
ఊరుకోరా పద్దు, నువ్వు కోరుకుందే జరుగుతుంది. ఎందుకో తెలీదు, నీ దగ్గర ఏడవాలనిపించింది. పదు, ఐమ్ సారీ, నేను పెళ్లి చేసుకోలేను. అసలు ఏం జరిగింది? నో, నాకేం చెప్పక్కర్లేదు, నేనంతా చూశాను. పద్దు, నీ ఫిజికల్ రిలేషన్స్ ఐ నెవర్ హ్యాడ్ అ ప్రాబ్లం. కానీ నువ్వు ఒక మనిషికి ఇంత ఎమోషనల్గా దగ్గరయ్యావని తెలిసాక కూడా ఐ కాంట్ మ్యారీ యు. ప్లీజ్ forgive me. బావా, పర్లేదు సీత, ఏడు. అదేం లేదు బావా. ఏ, నీకు నా ముందు ఏడవాలని లేదా? సీత, ఐఎమ్ సారీ, నిన్ను చాలా హర్ట్ చేశాను, చాలా బాధ పెట్టాను. నేను బాధ పెట్టిన వాళ్ళే నా ముందు ఏడవలేకపోతే ఎలా? ఏడు సీత, ఏడవాలి, నా ముందే ఏడవాలి. రేపే మన ఎంగేజ్మెంట్. మొత్తానికి మన ప్రమేయం లేకుండా భగవంతుడు అన్ని కరెక్ట్ సెట్ చేశాడు. రే ఎమ్మెల్యే, ఈ రోజు నువ్వు ఆడపిల్ల తండ్రిగా మారి నా చేతికి చిక్కావు. అయితే నేను ఈ రోజు నుండి ఒక్క ఆడపిల్ల తండ్రిని కాదురా, ముగ్గురు ఆడపిల్లల తండ్రిని. ఆ మాటకొస్తే నా నియోజకవర్గంలో ఉన్న ఆడపిల్లలందరూ నా పిల్లలే. అంత ఆవేశం వద్దు, అపార్థం చేసుకుంటా. మిమ్మల్ని కాదు పంతులు గారు కానివ్వండి. ముహూర్తానికి సమయం అవుతోంది, తాంబూలాలు మార్చుకుందాం. ఏం ఆలోచిస్తున్నావు? నీ గురించి ఆలోచిస్తున్నా. నా గురించా? ఏం ఆలోచిస్తున్నావు? ప్లీజ్ 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 పద్దు, చెప్పచ్చు కదా. నిన్న నువ్వు విస్తరాకులు తెచ్చావు కదా, అప్పుడు కరెక్ట్గా 24 రూపాయల చిల్లర తక్కువ ఇచ్చావు. అదే లెక్క చూస్తున్నా. ఇంకేదో రొమాంటిక్ ఆలోచిస్తున్నావు అనుకున్నా. ఏం చెప్తాననుకున్నావు? చాలా క్రిటికల్ స్టేజ్లో ఉన్నారు. ఆపరేషన్కి డోనర్ని చూసుకున్నారా మరి? వాళ్ళ అమ్మ వాడిని మోయడానికి బతికించి 7వ నెలలోని కంది చెల్లమ్మా. అందుకే వాడికి అన్ని తొందర. చాలండి, మీరు మీ వేళకోళం. కాఫీ తీసుకోండి. థ్యాంక్స్. ఒసై, నువ్వు ఇలా తయారై మీ ముక్తేష్ బాబు ముందు తిరక్కే మళ్ళీ మనసు మార్చుకుని నిన్ను చేసుకుంటాననగలడు. ఆ భగవంతుని దయ వల్ల మా పెద్దమ్మాయిని చేసుకుంటానికి ఒప్పుకున్నాడు. నాకు అదే చాలన్నయ్యా. ఒక్క రాణి కూడా రావట్లేదు మావా. ఆ రాణిని మన మైనర్ గారు ఎత్తుకెళ్ళి ఉంటాడురా. అలాగా ఇద్దరు గదిలోకి వెళ్తుండగా వచ్చేసాడు. జంగయ్యని హాస్పిటల్ అడ్మిట్ చేశాం. సీరియస్ గా ఉంది, నేను తీసుకురామన్నాడు. ఏ హాస్పిటల్?
గుండె నాకు ఇస్తావు కదా? అవి నీకు ఎప్పుడో రాసిచ్చాగా, తీసుకో. నీ గుండెల ధైర్యం ఉందిరా, నాకు తెలుసు. నేను ఇంకా ఎక్కువసేపు బతక. నా కొడుకు భరత్ అమ్మ లేదు, నాయన కూడా ఉండడు. చెంగయ్య, వీడిని నీ చేతుల్లో పెడుతున్నా. వీడికి నీ కళ్ళు కావాలి. నీ కళ్ళతో చూసే లోకం చూపించు. వీడికి నీ గుండె కావాలి, అందరినీ ప్రేమించే నీ గుండెతో. వీడు కొందరినైనా ప్రేమించేటట్టు నేర్పించు, నడిపించు. ఇందుకోసమే నీ కళ్ళు గుండె రాయించుకున్నా. తప్పైతే నన్ను మాఫ్ చేయరా. చెంగయ్య, ఇక్కడి నుంచి భరత్ నా తమ్ముడు. నీ గుండెలో దైవం ఉంది. ఏ జంతువు తన సాటి జంతువుని చూసి భయపడదు, మరి మనిషి మాత్రం తన సాటి మనిషిని చూసి ఎందుకు భయపడాలి? జంగయ్య నా నుండి ఏం తీసుకుంటాడా నువ్వు భయపడ్డావు, కానీ చూసావా, పోతూ పోతూ కూడా ఇచ్చేపోయాడు. నాకో తమ్ముడిని ఇచ్చిపోయాడు. నేను ఎప్పుడూ జంగయ్యని చూసి భయపడలేదు. ఎందుకో తెలుసా? నమ్మకం, మనిషి మీద ఉన్న నమ్మకం.